అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 61 విందాం. దేవేంద్రవర్మ మాటలకి మీరేం మాట్లాడుతున్నారు తాతయ్య? మా ఆయన పట్టుకుని అలా అంటారేంటి అంది అర్థం కాక అతని వైపే చూస్తూ మధు. వీడు నీచుడు కాబట్టే నేను వీడు నీచుడు అంటున్నాను. అసలు జీవితంలో నేను ఎవరినైతే చూడకూడదు కలవకూడదు అనుకుంటూ ఉండేవాడినో వాడే దుర్మార్గుడు. నా కూతురు నా నుండి దూరం చేసి నా భార్య నాకు కాకుండా చేశాడు అని గుండెలవసేలా ఏడుస్తున్నాడు దేవేంద్రవర్మ. అది చూసిన మధు షాక్లోకి వెళ్ళిపోతే చక్రవర్తి మాత్రం తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు. అంతలో అటుగా వచ్చిన మౌళి చక్రవర్తిని చూస్తూనే కోపంతో ఊగిపోయాడు. అసలే దేవింత ఆర్భాటం చేస్తూ డబ్బులు వృధా చేస్తున్నాడన్న కోపంలో ఉన్నాడు. ఇదొకటి కనబడేసరికి తన కోపాన్నంతా చూపించాలనుకుని వీల్చైర్లో ఉన్న చక్రవర్తి చెంపను చిల్లుమనిపించి అతని కాలర్ పట్టుకుని, ఎంత ధైర్యంరా నీకు, మాకంత అన్యాయం చేసి ఇప్పుడు మా కళ్ళ ముందుకే వస్తావా అని అరుస్తున్నాడు మౌళి. చక్రవర్తి చెంపను మౌళి చెల్లుమనిపించడంతో అక్కడి వారే కాదు దేవి ఫ్యామిలీ అంతా కూడా షాక్ అయ్యారు. చక్రవర్తి అయితే కళ్ళలో నీళ్లు కదలాడుతుంటే తన ముఖాన్ని కిందకి దించుకుని ఒక నేరస్తుల్లా చూస్తూ ఉండిపోయాడు. తండ్రిని ఎప్పుడూ అలా చూడని సమీర మనస్సు చిక్కుమంది. దానితో ఆమె కళ్ళల్లోకి నీళ్లొచ్చి చేరాయి. అది చూసిన దేవుకి రక్తం మరిగిపోయింది. తను ఈరోజు సమీర కళ్ళల్లో ఎనలేని ఆనందాన్ని తప్ప బాధను చూడాలనుకోలేదు. చూస్తూ ఊరుకోలేడు కూడా. అందుకే ఫోర్స్గా మౌళి వైపు వెళ్ళాడు. ఇంతలో మౌళి మళ్ళీ చక్రవర్తిని కొట్టడానికి తన చేతిని పైకెత్తాడు. కానీ ఆ చేయి చక్రవర్తి గారిని చేరేలోపే ఆ చేతిని ఇంకో చెయ్యొచ్చి ఆపింది. తనకు అడ్డుపడుతున్నవాడెవడా అని అటువైపు చూశాడు బుసలు కొడుతూ మౌళి. అమర్ మౌళి చేతులు పట్టుకుని ఆపి, ఏం చేస్తున్నారు బాబాయ్, కాస్త స్పృహలో ఉండండి, చుట్టూ జనాలున్నారు అన్నాడు. అతను ఎంత కోపంలో ఉన్నా బయటకు మాత్రం ఆ మాటలు నిదానంగా వచ్చాయి. నీకు తెలీదు, నన్ను వదిలమ్మర్, ఈరోజు నీచుడు రక్తం కళ్ళ చూడాలి నేను అన్నాడు ఉగ్రరూపం దాల్చిన మౌళి. బాబాయ్ తనెవరో తెలుసా? సమీ అనబోయి ఆగి, మన దేవనే మావగారు అన్నాడు అమర్. ఆ మాట విన్న మౌళికి మరింత కోపం వచ్చింది. వెంటనే అమర్ చేతిని విడిపించుకుని, ఓహో, వీడు కావాలనే మన దేవుకి తన కూతుర్నిచ్చి కట్టబెట్టాడా? వాడేమో వెర్రిబాగులోళ్ళ ఆ మందానికి మోహితుడై మూడు ముళ్ళు వేసేశాడా అన్నాడు వెటకారంగా. ఆ మాటకి సమీర బాధగా కళ్ళు కిందకి దించేసింది. చక్రవర్తి మాత్రం నోట మాట రాక మునిలా ఉండిపోయాడు మౌనంగా. బాబాయ్ చూసి మాట్లాడండి, తను దేవన్నయ్య భార్య, ఈ ఇంటి కోడలు అన్నాడు కాస్త గట్టిగానే అమర్. కోడలు? అది కోడలు ఎందుకయిందో తెలుసా? మన ఆస్తిని గుప్పెట్లో పెట్టుకోవడానికి. లేకపోతే దేవి వీల్చైర్కి పరిమితమని తెలిసినా ఎందుకోని పెళ్లి చేసుకుంది? ఆస్తి కోసం వాడిని పెళ్లి చేసుకుంది, అంత తండ్రి బుద్ధులే వచ్చేదానికి అన్నాడు అసహ్యంగా చూస్తూ. సమీర గురించి నిజంగా మాట్లాడుతుంటే దేవు పిడికిళ్ళు గట్టిపెడుతున్నాయి. అమర్ కళ్ళైతే ఎర్రగా మారుతున్నాయి. అమర్ పక్కనే నిలబడి అమర్నే చూస్తున్న మధుగుండెలు భయంతో అదురుతున్నాయి. అంతటితో ఆపకుండా మౌళి ఇంకా రెచ్చిపోతున్నాడు. వీడు మా అక్కని డబ్బు కోసం ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని మా ఇంటికి అల్లుడై ఆస్తినంతా అనుభవిద్దాం అనుకున్నాడు. కానీ మేము వీడిని ఇంట్లోకి కాదు కదా, కనీసం వీధి గుమ్మంలోకి కూడా రానివ్వలేదని మా అక్కని నరకయాతన పెట్టి చంపేసి వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. సమీర తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని సరోజు చెప్పడం గుర్తు తెచ్చుకుని అలా అన్నాడు అతను. ఇప్పుడు మా అక్క కూతుర్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మా ఆస్తిని కాజేయాలని పన్నాగం పన్నాడు. వీడికి బుద్ధి లేదు సరే, మరి దానికేమైంది? దానిలో ప్రవహించేది మా అక్క రక్తమే కదా. అయినా కూడా తండ్రి చెప్పాడని పెళ్లికి పనికిరాని వాణ్ణి ఆస్తి మీదున్న మోజుతో పెళ్లి చేసుకోవడమే అన్నాడు ఇంకాస్త అసహ్యంగా సమీర్ వైపు చూస్తూ. అంతే, హాల్ మారుమ్రోగిపోయేలా, ఇనఫ్ బాబాయ్, ఇంకొక్క మాట సమీర్ గురించి మాట్లాడితే మీ నా తండ్రి తమ్ముడని కూడా చూడను అన్నాడు దేవ్ కోపంగా ముందుకొచ్చి. ఏరా, ఏం చేస్తావు? అవునులే, దానిలో ప్రవహించేది వీడి రక్తమే కదా, అందుకే నీకేమందో పెట్టి నేను వల్లో వేసుకుంది. అందుకే సొంత బాబాయినని కూడా చూడకుండా నన్నే కొట్టడానికి మీదకొస్తున్నావు అన్నాడు.
మౌలి కళ్ళెరజేసి చూస్తూ. మౌలి మాటలు వింటుంటే దేవు కోపం నశాలానికి అంటుతోంది. అందుకే నిప్పులు కురిపిస్తూ సహనాన్ని అరువు తెచ్చుకుంటూ, మళ్ళీ చెప్తున్నాను బాబాయ్, సమీరను కానీ మావయ్య గారిని కానీ ఇంకొక మాట అంటే సహించేది లేదు అన్నాడు నిక్కచ్చిగా. మావయ్య గారా? వీడికి నీతో అలా పిలిపించుకునే అర్హత కూడా లేదు. అసలు వీడిని ఏం చేసినా తప్పు లేదు అంటూ అమర్ చేతుల్లో ఉన్న తన చేతులను విడిపించుకుని చక్రవర్తి మీద మళ్ళీ చేయి చేసుకోవాలని చూస్తుంటే ఈసారి అతని చేతులను దేవు పట్టుకున్నాడు. దేవు పట్టుకున్న చేతుల వైపు చూస్తూ, వదులు దేవ్, నన్ను వదులు, ఈరోజు వీడి రక్తం కళ్ళ చూడాలి అంటూ పిచ్చివాళ్ళ ఊగిపోతున్నాడు మౌలి. అంతలో శేఖర్ అక్కడికి వచ్చి, మౌలి చెప్పేది విను, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు అందరి ముందు ఎందుకీ రచ్చా అన్నాడు సర్ది చెప్తూ. జరిగిందేదో జరిగిపోయిందా? అప్పుడే మర్చిపోయావా అన్నయ్య? వీడు మనకి చేసిన ద్రోహం, వీడి వల్ల కాదు మనం మన ఊరిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. వీడి వల్ల కాదా నా చదువు నీ వ్యాపారం రెండూ చెడిపోయింది. వీడి వల్ల కాదు మనం పొట్టపట్టుకుని ఊరొచ్చేసింది. వీడు మన అక్కని లేపుకుపోయి ఊర్లో మనకంటూ ఉన్న పరువును తీసేయడంతో మనకు పుట్టిన ఊర్లోనే ఎన్నో అవమానాలు జరిగాయి. అంతేకాదు అమ్మ కూడా వీడి వల్లే చనిపోయింది కదా అన్నాడు బాధగా. తమ్ముడు బాధలో నిజం లేకపోలేదని సైలెంట్ అయిపోయాడు శేఖర్. అంతలో, నువ్వు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఒక్కటి తప్పు, అది మీ అమ్మ ప్రాణం పోవడం. అవును, మీ అమ్మ ప్రాణాలు పోయినవి మీ అక్క దూరమైనందుకు మాత్రమే కాదు, అనుక్షణం నువ్వు మీ అక్క చేసిన తప్పును పదే పదే ఇంట్లో గుర్తు చేసి మీ అక్కను తన కుటుంబాన్ని తిడుతూ ఉంటే ఆ బాధ భరించలేక మీ అమ్మ మీకు దూరమైందంది ముందుకొచ్చిన చంద్రకళ. చంద్రకళ దేవ్ వాళ్ళ నానమ్మ ఇద్దరు చిన్ననాటి స్నేహితురాళ్ళు. ఇంతలో మౌలి, మీరు ఊరుకోండి అత్తయ్య, ఇది మా ఇంటి సమస్య, మీరు ఇందులో కలవ చేసుకోకండి అన్నాడు ఆమె వైపు కోపంగా చూస్తూ. 4 గోళ్ల మధ్య ఉంటే అది మీ ఇంటి సమస్య, ఇలా నలుగురు మధ్యలోకి వచ్చినప్పుడు అది మీ ఇంటి సమస్య అవ్వదు. అయినా ఏమంటున్నా, చక్రవర్తి తప్పు చేశాడా? ఏం చేశాడు? మీ అక్కను ప్రేమించడమే అతను చేసిన తప్ప? అదే తప్పైతే మరి అందులో మీ అక్క కూడా భాగం ఉందిగా. ఇంకా ఏమన్నా, మీ ఆస్తి మీద కన్నేసి మీ అక్కను పెళ్లి చేసుకున్నాడనేగా. అందులో నిజమే ఉంటే ఆ రోజు మీ అక్కను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చిన రోజు మీ నాన్న మీ అక్క తాలూకా ఆస్తి నా చేతిలో పెట్టినప్పుడు మరి తను ఎందుకు తీసుకోలేదు? ఇంకా ఏమన్నా, మీ అక్కను నరకయాతన పెట్టి చంపేశాడనేగా. అందులో అసలు నిజమే లేదు. ఇక కూతుర్ని కూడా డబ్బు కోసం పెళ్లికి పనికిరాని వాడికి ఇచ్చి కట్టబెట్టాడనేగా. ఆ మాట ఎంత అబద్ధం అంటే సమీరకు పెళ్ళయిందనే విషయం కూడా అతనికి తెలియదు. ఎందుకంటే సమీర దేవుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకునేటప్పటికీ అతను హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా పడున్నాడు. కావాలంటే నీ పెళ్ళాన్ని అడుగు, తానే చెప్తుంది నీకు ఆ నిజాన్ని. ఇక మరో మాట, సమీర డబ్బు కోసమే దేవుని పెళ్లి చేసుకుందన్నావు. అవును, చావు బ్రతుకుల్లో ఉన్న తన తండ్రిని బ్రతికించుకోవాలనే ఆశతో దేవు చేత తన మెళ్ళలో 3 ముళ్ళు వేయించుకుంది. అంతేకాని ఆస్తి మీద ఉండే మోజుతో మాత్రం కాదు. ఇంకొకటి, తనలో నీ అక్క రక్తం అంటే నీలో ప్రవహించే రక్తమే ప్రవహిస్తోంది. అంటే తను కూడా నీ రక్తమే. కాబట్టి తన గురించి మాట్లాడే ముందు వెనుక చూసి మాట్లాడు అంది ఘాటుగా చంద్రకళ. చంద్రకళ మాటలు అతని చెంపదెబ్బల్లా అనిపించాయి. అందుకే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసిన సరోజ, థ్యాంక్స్ అమ్మా అని తల్లికి థ్యాంక్స్ చెప్పి తను తన భర్త వెనకే వెళ్ళిపోయింది. తన పక్కనున్న సమీరను ఓదారుస్తూ టేక్ కేర్ వదినా అని చెప్పి తల్లిదండ్రుల వెనక వెళ్ళిపోయింది సాలు. పదండి సార్ అంటూ కేర్ టేకర్ చక్రవర్తిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. అవమాన భారంతో ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్తూ నీళ్లు నిండిన కళ్ళతో కూతురి వంక చూస్తూ నన్ను క్షమించు తల్లి అని కళ్ళతోనే చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు చక్రవర్తి. శోకదేవతను తలపిస్తున్న సమీరను చేరి ఆమె భుజం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది మధు కన్నీళ్లతో. అప్పటికే అదంతా చూస్తూ వింటున్న బన్నీ బల్లిపిల్లల సమీర కాళ్ళు చుట్టుకుని ఉండిపోయాడు భయంతో. సమీర వైపు ఒకసారి చూసి బాధగా బయటకు వెళ్తున్న అమర్ చేయి పట్టుకుని, థ్యాంక్స్ అమర్, ఒక తమ్ముడుగా నువ్వు నీ అన్న భార్య ఆత్మాభిమానాన్ని కాపాడాలని చూశావు. ఆనాడు లక్ష్మణుడు తన వదిన్ని ఎలా కాపాడాలని చూశాడో
నువ్వు అలాగే సమీరని ప్రొటెక్ట్ చేయడానికి చూసావు. నిజంగా నువ్వు గ్రేట్ అన్నాడు అమర్ని దగ్గరే తీసుకుని తన గుండెలో హత్తుకుంటూ దేవ్. అమర్ ఇప్పుడు దేవ్ నుండి ఎటువంటి అప్రిసియేషన్ పొందలేదు. ఇప్పుడు దేవ్ అలా అప్రిషియేట్ చేస్తుంటే అమర్ కళ్ళ వెంట నీళ్ళు ఆగడం లేదు. అందుకే దేవ్ నుండి దూరంగా జరిగి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమర్. టేక్ కేర్ హెర్ అని దేవు భుజాలను చిన్నగా ప్రెస్ చేసి షాక్లో ఉన్న తన తండ్రిని తీసుకుని బయటకు నడిచాడు శేఖర్. దేవేంద్రవర్మ మాటరాని బొమ్మల కొడుకు వెంటే కదిలాడు భారం నిండిన మనసుతో. దేవు సమీరల వంక ఇదివరకు ఎప్పుడూ చూడని చూపును చూసి అక్కడి నుంచి బయటకు నడిచింది కౌసల్య. వచ్చిన అతిథులంతా అక్కడి నుంచి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్నారు సైలెంట్గా. ఇక హాల్లో మిగిలింది దేవ్, సమీర, మధు ఇంకా బన్నీ. ఉలుకు పలుకు లేకుండా నిలబడున్న సమీర వైపు ఒకసారి చూసి సమీర కాళ్ళు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న బన్నీని మధు చేతికిచ్చి బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు దేవ్. దేవు చెప్పిన దానికి తలాడించి బన్నీని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు. మధు వెళ్ళిపోయాక దేవ్ సమీర భుజం మీద చేయిని వేశాడు. అంతే. అంతవరకు ఉగ్గపెట్టుకున్న కన్నీటిని ఒకేసారి వదిలేస్తూ పిండి ముద్దలా నేల మీద పడిపోయింది సమీర. నేలపై మోకాళ్ళ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న సమీరను పొదువు పట్టుకున్నాడు దేవ్. సమీర దేవు కౌగిల్లో ఒదిగిపోతూ, నేను చెడ్డదాన్ని కాదు దేవు గారు అంది, ఇంకేం మాట్లాడాలో తెలియక. ఆ మాటకు ఆమెను గుండెల్లో దాచుకుంటూ, నీ గురించి నాకు తెలుసు, నువ్వు ప్రత్యేకంగా నాకు ఎటువంటి సంజాయిషి ఇవ్వనక్కర్లేదు అన్నాడు దేవ్. అది కాదు మావయ్య అని ఏదో చెప్తున్నావు పెదవులను తన పెదవులతో గట్టిగా ముడేస్తూ నీకు నేనున్నానన్నట్టుగా భరోసాను అందిస్తున్నాడు అతడు. దేవి వెచ్చని ముద్దులో తనకి కామం కాదు ప్రేమ, కేరింగ్ కనబడుతుంటే ఆ ముద్దును ఆస్వాదిస్తోంది సమీర. మధు బయటకు వచ్చేసరికి అమర్ కార్ తీసి రెడీగా ఉంచాడు. మధు బన్నీని ఎత్తుకొని అమర్ పక్క సీట్లో కూర్చుంది. అప్పటికే బన్నీ మధు భుజం మీద పడుకుండిపోయాడు. పడుకున్న బన్నీని ఒళ్ళో వేసుకుని జోకొడుతోంది మధు. అమర్ బన్నీ వైపు ఒకసారి చూశాడు. అతని పాలు కారే బుగ్గలు కన్నీటి చారికలతో నిండుండడం చూసి ఒక్కసారిగా అమర్ హృదయం ద్రవించింది. ఎంత కాదనుకున్నా బన్నీ తన అన్న రక్తం, అంటే తన రక్తమే. అందుకే బన్నీ పాలిపోయిన ముఖాన్ని చూస్తూ అతని దగ్గరగా వెళ్ళి బుగ్గలపై పడుతున్న జుట్టును వెనక్కి తీసి బుగ్గలను ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా. అమర్ అలా చేయడం మధుకు ఆశ్చర్యంగా లేదు. కారణం అమర్ కనిపించినది చెడ్డవాడేం కాదు కాబట్టి. అంతేకాదు, ఇందాక లోపల జరిగిన తగువులో కూడా అతను సమీరకు సపోర్ట్ చేసి తన బాబాయికి ఎదురు వెళ్ళాడు. అందుకే అమర్ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది మధు. బన్నీని ముద్దు పెట్టుకుని వెనక్కి జరిగి కార్ స్టార్ట్ చేద్దాం అనుకున్న అమర్ విండో నుండి దేవు సమీరలు బయటకు రావడం చూసి కాసేపు ఆగాడు. వెనక తమ కారున్న దేవెందుకో అమర్ కారే ఎక్కాడు. అతని వెనకే సమీర కూడా ఎక్కి కూర్చుంది. తన పక్కన కూర్చుని సమీరను దగ్గరగా తీసుకుని తన గుండెల్లో భద్రంగా దాచుకున్నాడు దేవ్. అది ఫ్రంట్ మిర్రర్ నుండి చూసిన అమర్కి ఈసారి కోపం రాలేదు, జెలస్ కూడా రాలేదు. మనసుకు కాస్త ప్రశాంతత వచ్చి చేరింది, అంతే. అందరూ కారు ఎక్కడంతో కారు స్టార్ట్ చేశాడు అమర్. కొద్ది సమయం తర్వాత వారి కారు ఇంటి ముందు ఆగింది. బన్నీ ఒళ్ళో ఉండగా మధు కిందకి దిగలేకపోవడం చూసిన అమర్ అటు వెళ్ళి డోర్ తీసి బన్నీని ఎత్తుకుని ముందుకు నడిచాడు. మధు కారు దిగి అమర్ వెనకే నడుస్తూ, బన్నీని నా రూమ్లో పడుకోబెట్టండి అంది మెల్లిగా. అని మధు రూమ్ అంటే బన్నీ రూమ్ వైపు నడిచాడు అమర్. కారు దిగి ఇంటి గుమ్మం వరకు వచ్చిన సమీర లోపలికి అడుగు పెట్టడానికి సందేహిస్తుంటే అది చూసిన దేవ్ ఆమె చేయి పట్టుకుని మీదకు లాక్కుని తన ఒళ్ళో సరిగ్గా కూర్చోబెట్టుకుని, ఇది నీ ఇల్లు, అంటే నీ మొగుడి ఇల్లు, అంతేకాదు నీ తల్లి పుట్టిల్లు కూడా. కాబట్టి ఈ ఇంట్లోకి వచ్చే అధికారం నీకు అందరికంటే డబల్ ఉందంటూ చిన్నగా పెదవులను టచ్ చేసి వదిలి లిఫ్ట్ వైపు కదిలాడు దేవ్. అతని ఒళ్ళో ఉన్న సమీర ఎప్పటిలాగే అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయి కళ్ళు మూసుకుంది. బన్నీని బెడ్ మీద పడుకోబెట్టి వెళ్తున్న అమర్తో థ్యాంక్స్ అంది మధు. వెళ్తున్నవాడు కాస్త వెనక్కి తిరిగి థ్యాంక్స్ దేనికి అని అడిగాడు అమర్. బన్నీని తీసుకొచ్చినందుకు
ఇంకా అక్కను ప్రొటెక్ట్ చేసినందుకు అంది మధు. దానికి ఆమె వైపు ఒకసారి చూసి, తన మరిదిగా అది నా బాధ్యత అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమర్. వెళ్తున్న అమర్ కటౌట్ని కళ్ళలో ప్రేమగా నింపుకుంది మధు. గదిలోకి వచ్చాక సమీరన్ మంచం మీద దించి తను వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చాడు దేవ్. దేవ్ ఫ్రెష్ అయ్యొచ్చేసరికి సమీర నిద్రపోతోంది. ఆమె ఫ్రెష్ అవ్వకుండా అలానే నిద్రపోతోంది. అది చూసిన దేవ్ చిన్నగా నవ్వుకుని వెళ్ళి ఆమె ఒంటి మీద ఉన్న వస్తువులను తీసి పక్కన పెట్టి ఒక తడి క్లాత్ తీసుకొచ్చి ఆమె ముఖానుకున్న మేకప్ రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి తడి క్లాత్తో తుడిచి ఎక్కడవక్కడ పెట్టేసి ఆమె పక్కన చేరాడు. నిద్రపోతున్న సమీర నిద్రలో ఉలిక్కి పడుతోంది. అంతేకాదు, అమ్మా నాన్న ఇద్దరూ మంచివాళ్లే, వాళ్ళని ఏమనకండని చిన్నగా గొణుగుతోంది. సమీర నోటి వెంట అమ్మ అనే మాట వింటోంటే, సమీర మా అత్తయ్య సులోచన కూతురా, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నా మరదలే నాకు భార్యగా వచ్చిందా అనుకుంటూ మూవీస్లో ఇలాంటి సీన్స్ చూస్తుంటే భలే థ్రిల్ వస్తుంది. అలాంటి థ్రిల్ ఇప్పుడు నాకు కలుగుతోంది అనుకుంటూ నా బుజ్జి మరదలకి ఇక నుండి ఈ బావ కమ్ హస్బెండ్ పంచే ప్రేమ డబల్ అవ్వబోతోంది అనుకుంటూ సమీర పెదవుల చివర చిన్నగా ముద్దు పెట్టాడు. దేవు ముద్దుకి సమీర నిద్రలో అటు ఇటు కదులుతోంటే ఆ ఒంటి మీద ఉన్న డ్రెస్ చిరాకు పెడుతూ ఆమె నిద్రను దూరం చేస్తోంది. అది గమనించిన దేవ్ సమీర డ్రెస్ వంక చూస్తున్నాడు. బాబుదేవ్, మేకప్ అండ్ జ్యువెలరీ తీయకుండా సమీర అలాగే పడుకుండిపోయిందని నగలు తీసేసి మేకప్ రిమూవ్ చేసో బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆమె ఒంటి మీద ఉన్న డ్రెస్ తన నిద్రను దూరం చేస్తోందని సమీర డ్రెస్ వంకే ఎందుకు చూస్తున్నావు అంటే ఏమో బాబా, నాకు తెలియదు. సరే, మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.